హలో నమస్తే. నేను మీ రచనారెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు గెస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు. సార్‌తో మాట్లాడి రాబోయే వారంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ స్టాక్ మార్కెట్‌ని ప్రభావితం చేసే అంశాలేంటో మాట్లాడుకుందాం. సార్, ఆగస్ట్ 17th సోమవారం నుండి స్టార్ట్ అయ్యే వీక్‌ని బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలేంటి సార్? రచన మేడం గారు, మొట్టమొదట మీకు మీ సోషల్ పోస్ట్ ఛానల్ వారికి అదేవిధంగా మన తెలుగు ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ మేడం గారు. మొట్టమొదటి మీరు అడగదలుచుకుంది నాకు అర్థమైంది. ఈరోజు మనం వీడియో రికార్డ్ చేస్తోంది ఆగస్టు 15వ తారీఖు శనివారం ఉదయం రికార్డ్ చేస్తున్నాం. మీరు అడుగుతోంది ఏంటంటే ఆగస్టు 17వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలేంటి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయని మీరు అడుగుతున్నారు. దాని గురించి మనం విస్తృతంగా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. తర్వాత మేడం గారు, మనం ఈ వీడియోలన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్. ద పీపుల్ వాంట్ డెవలప్ దేర్ అనాలిసిస్ స్కిల్స్, అబ్జర్వేషన్స్, వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. అంతేగాని మనం ఎవరిని బ్యాంక్ లాంగ్ వెళ్ళమని షార్ట్ వెళ్ళమని ఈ వీడియోని తెచ్చేసుకుని మనం రికమెండ్ చేయట్లేదు. ఓకే, క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు, అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా మందికి తెలియని అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ప్రభావితం చేసే అంశాల్లో యుఎస్ ట్రెజరీ బాండ్స్ రేట్స్ అనేటువంటివి. మీకు యుఎస్లో ట్రెజరీ బాండ్స్ రేట్స్ అనేవి రైజింగ్లో ఉన్నాయి. దట్స్ ఫ్యాక్ట్. కొంత రైజింగ్లో ఉన్నాయి. మీకు 10 years బాండ్స్ వచ్చేసరికి యుఎస్ కూపన్ రేట్ వచ్చేసరికి 4.7 ఉంది. అదే 2 years బాండ్ కూపన్ రేట్ వచ్చేసరికి మీకు 4.14%. ఇది ఇంకా రైజింగ్ మోడ్లో ఉండొచ్చు అని ఒక ఆలోచన ఉంది. ఎప్పుడైనా సరే మేడం గారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, యుఎస్ ట్రెజరీ బాండ్స్ కనుక కూపన్ రేట్స్ కనుక రైజ్ అవుతున్నాయి అంటే దాని ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుందో 3 విషయాల మీద మెయిన్ ఉంటుంది. ఒకటి, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. రూపీ వాల్యూ మీద విపరీతంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదొకటి, అది ఇండియన్ ఎకానమీకి బ్యాడ్. రెండోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది ఎఫ్ఐఎస్ అనేటువంటి వాళ్ళు అవుట్ఫ్లో పెరుగుతుంది. అంటే జంప్ అవుతారు మార్కెట్లో నుంచి, కొంత సెల్ చేసేసుకొని బాండ్ మార్కెట్ కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎఫ్ఐ సెల్లింగ్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి హాఫ్ షోర్ మీకు వచ్చేసరికి అంటే బయట దేశాలలో వచ్చేసరికి తెచ్చుకుంటే అప్పులు ఉంటాయి. మీకు అర్థమైందా హాఫ్ షోర్ అంటే? అర్థమైందా? మీకు హాఫ్ షోర్ ఫైనాన్సింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా మన బ్యాంకింగ్ సెక్టార్కి అంత మంచిది కాదు. ఈ విషయాలు అంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ కూపన్స్ పెరగటం వల్ల, రేట్స్ పెరగటం వల్ల మీకు ఈ 3 విషయాల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి, రూపీ వాల్యూ డిప్రిషియేషన్ ఉంటుంది. రెండు వచ్చేసరికి ఆఫ్ షోర్ ఫైనాన్సింగ్ కాస్ట్ పెరుగుతుంది. 3, ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ పెరుగుతాయి. ఈ 3 కాకుండా అతి ముఖ్యమైనది వచ్చేసరికి మీకు డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. మీకు చాలా వెసులుబాట్లు ఇచ్చాం ఎన్ఆర్ఐలకి, కానీ మీకు నేను ఊహించినంత ఖచ్చితంగా రూపాయి కవర్ అవ్వాలి. అది వాస్తవం చెప్పాలంటే రూపీ కవర్ అవ్వాలి. మీకు 93 వరకైనా రావాల్సింది రాలేదు. మీకు బిట్వీన్ $1 రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి బిట్వీన్ 95 to 97 మధ్య కొట్టుకుంటుంది. ఈసారి కనుక 97 క్రాస్ అవుతే 100 టచ్ చేసేస్తుంది, స్ట్రైట్ వే టచ్ చేస్తుంది. డైరెక్ట్ చెప్తున్నాను. అందువల్ల రూపీ వాల్యూ డిప్రిషియేషన్, రూపీ వాల్యూ పతనం అనేది ఆగల. ఎందుకంటే కవర్ అవ్వాల్సినంత కవర్ అవ్వట్లేదు అంటే లోపల వీక్గానే ఉన్నట్లు లెక్క. ఇది బ్యాంకింగ్ సెక్టార్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఇంటర్నల్గా ఉంటుంటుంది. ఇక మూడోది వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అండి. మీకు క్రూడ్ ఆయిల్ అది దిగి రావట్లే. మీకు రాత్రి కూడా మీకు క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసరికి $87 నుంచి $88 మధ్య ఉంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫియర్స్ అనేవి ఇంకా కంట్రోల్ అవ్వాలి. వార్ ఫియర్స్ అనేవి ఇంకా మీకు ఇది అవ్వలేదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అండ్ ఓపెన్ అయినటువంటిది, ఆ టెన్షన్స్ అలానే ఉన్నాయి, వార్ ఫియర్స్ టెన్షన్స్ అలానే ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఎఫ్ఐ చూస్తేనేమో లిమిట్ మీకు బయింగ్కి వచ్చారు కానీ నెట్ బయింగ్కి వచ్చారనే పేరే కానీ ఎక్స్ట్రీమ్ బయింగ్ ఏం లేదు. వాళ్ళది 1225 కోట్లే. డిఎస్సీది కూడా ఎక్స్ట్రీమ్ బైగా ఉండేవాళ్ళు అంతకుముందు. వాళ్ళ ఎక్స్ట్రీమ్ బై నెట్ బయస్గా నుంచి కొంత లిటిల్ బిట్ డౌన్ అవుతున్నారు. వాళ్ళు కూడా మీకు రాత్రి వచ్చేసరికి నిన్న క్లోజ్ అయిన వారంకి వచ్చేసరికి 9,286 కోట్లే. సో అంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ నెట్ బైక్ కన్వర్ట్ అయ్యారని ఒకటే పాజిటివ్, అది అనుకున్నంత ఏం లేదు. డిఎస్ ఆ వారం వచ్చేసరికి నెట్ బైక్ ఎక్స్ 16,000 కోట్లు 20,000 కోట్లు ఉండేది. ఈ గత 2-3 వారాలు చూసుకుంటే అంత ఎక్స్ట్రీమ్ బయింగ్లో రావట్లా. బయింగ్లో ఉన్నారు, నెట్ బయింగ్గానే ఉన్నారు, ఎక్స్ట్రీమ్ బయింగ్గా లేరు. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా మీకు బ్యాంక్ నిఫ్టీ మీద కొంత చాలా జాగ్రత్తగానే చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ. సో అసలు ముందు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ అప్వర్డ్ ఉంటే ఎక్కడ దాకా ఉండడానికి అవకాశం ఉంది, డౌన్వర్డ్ ఉంటే ఎక్కడ దాకా ఉండే అవకాశం ఉంది చెప్తాను. R1, R2, R3, R4 రెసిస్టెన్సెస్, S1, S2, S3, S4 సపోర్ట్ లెవెల్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ నిన్న ఫ్రైడే 14వ తారీఖు ఆగస్టు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 50,491 మీద క్లోజ్ అయింది. అది మనసులో పెట్టుకోండి. రెండోది, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అప్వర్డ్ స్టార్ట్ అవుతే
ఇంకోటి ఈ వీడియోలో స్పష్టంగా చెప్పాలి, టెక్నికల్గా నిఫ్టీ కొంత అప్వర్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఓకే లిటిల్ బిట్ అప్వర్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అప్వర్డ్ తీస్తే మీకు అర్థమైందా, R1 రెసిస్టెన్స్ 1 ఎక్కడ ఉందంటే 57,900 మీద ఉంది. ఓకే అక్కడ సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్ R2 వచ్చేసరికి మీకు 58,300 మీద ఉంది. అక్కడ స్టెబిలైజ్ అయ్యి అది క్రాస్ అవ్వగలిగితే నెక్స్ట్ వచ్చేసరికి R3 వచ్చేసరికి మీకు 58,660 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ 3 55,660 అక్కడ దాకా కూడా ఈజీగా వెళ్తుంది. ఓకే అక్కడి నుంచి R4 ఏదో పెద్ద జోన్గా చెప్తున్నాను. ఆ జోన్ ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ నిఫ్టీ ఆగిపోవాల్సింది. ఆ జోన్ వచ్చేసరికి 59,122 59,500 అక్కడ మటుకు బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రగుల్ అవుతుంది. అది క్రాస్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అక్కడ ఆగుతుంది బ్యాంక్ నిఫ్టీ. R4 ఈజ్ ఎ జోన్. అక్కడ ఒక మంచి గుడ్ న్యూస్ వస్తే అక్కడ దాకా వెళ్తుంది. ఎంత గుడ్ న్యూస్ వచ్చినా అక్కడ మటుకు కొంత టైం తీసుకోవాల్సింది. అక్కడ క్రాస్ అవ్వాలంటే మీకు 59,120 నుంచి 59,500 జోన్ క్రాస్ అయ్యి వెళ్ళాలంటే అక్కడ కొంతకాలం స్టెబిలైజ్ అయ్యి ఆ తర్వాతే బ్రేక్అవుట్ తీయాలి. అందువల్ల R4 ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ బ్యాంక్ నిఫ్టీ బుల్ ఫేజ్కి వెళ్ళాలంటే. ఓకే, ఇది మనసులో పెట్టండి. అదేవిధంగా డౌన్వర్డ్ అయితే S1 వచ్చేసరికి ఒకవేళ ఏదైనా మార్కెట్ డౌన్ అవుతాయి, ఫస్ట్ 57,200 సపోర్ట్ 1 వచ్చేసరికి అక్కడ నిలబడలేక అక్కడి నుంచి కిందకు వస్తే బ్రేక్ డౌన్ కొడితే మీకు S2 వచ్చేసరికి 56,750 అక్కడ నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ కిందకి వెళ్తే మీకు 56,400 అక్కడ వరకు ఈజీగా వస్తుంది. అక్కడి నుంచి మీకు S4 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. S4 కట్ చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న కండిషన్స్లో. బ్యాంక్ నిఫ్టీ ఊహించని పరిణామాలు జరిగితే తప్పితే S4 అనేటువంటిది మీకు వచ్చేసరికి 56,250 నుంచి 56,000 మధ్య ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ క్రియేట్ అయింది. ఆ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ కొట్టడం అంత తేలిక కాదు. అక్కడ కొద్ది రోజుల పాటు కన్సాలిడేట్ అయ్యి ఏదైనా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ న్యూస్ వస్తే తప్పితే అది బ్రేక్ డౌన్ అవ్వదు ఆ జోన్. మళ్ళీ వన్స్ అగైన్ R4 ఈజ్ వెరీ క్రూషియల్. బ్యాంక్ నిఫ్టీకి అక్కడ బ్రేక్ డౌన్ కొట్టడం అంత తేలి కాదు. అది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. మీకు 56,250 నుంచి 56,000 మధ్య గట్టి జోన్ ఉంది, సపోర్ట్ జోన్. అక్కడ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆగుతుంది. ఎనీహో మేడం గారు, థ్యాంక్ యూ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ రచన మేడం గారు అండ్ యువర్ పోస్టల్ ఛానల్. థ్యాంక్ యూ.